సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్ మధ్య వివాదం కొనసాగుతోంది. అవిశ్వాసం దిశగా సిరిసిల్ల మున్సిపాలిటీలో అడుగులు పడుతున్నాయి. చైర్పర్సన్ ని విభేదించి 12 మంది కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లారు. నేడు సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి కౌన్సిలర్లు దూరంగా ఉంటున్నారు. నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ లో కేటీఆర్ ని కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్ మధ్య వివాదానికి సంబంధించి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి సతీష్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా మున్సిపాలిటీలో ఇటీవల అవిశ్వాస తీర్మానాల పంచాయతీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు సిరిసిల్లలో కూడా మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి గంధం కళా చక్రపాణిని వ్యతిరేకిస్తూ మెజార్టీ కౌన్సిలర్లు అంతా కూడా అవిశ్వాస తీర్మానం వైపు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే 12 మంది కౌన్సిలర్లు వారంతా కూడా క్యాంపుకు తరలివెళ్ళడం జరిగింది. మిగతా కౌన్సిలర్లు కూడా చాలామంది కూడా ఇటు అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడంతో వారు కూడా ఇటు క్యాంపుకు తరలివెళ్లే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం అయితే సిరిసిల్ల మున్సిపాలిటీ పాలకవర్గంలో చర్చ జరుగుతుంది. ఈరోజు సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సర్వసభ్య సమావేశానికి చాలామంది కౌన్సిలర్లు కూడా హాజరు కాకుండా వెళ్ళడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్న కౌన్సిలర్ అంతా కూడా ఒకటే వర్షన్గా చెప్తున్నారు. చాలామంది నేతలంతా కూడా ఇటు కేటీఆర్ను కలవనివ్వడం లేదు, వారంతా కూడా నిధులకు సంబంధించినటువంటి అంశం పైన అడగనివ్వడం లేదు, మాకు నిధుల కేటాయింపులో కొంత వివక్ష చూపిస్తున్నారని చెప్పి ప్రస్తుతం ఏదైతే ప్రస్తుతం క్యాంపుకు వెళ్ళినటువంటి కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. వీరంతా కూడా కేటీఆర్తో ఒకసారి సమావేశం నిర్వహించే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా వీరంతా కూడా అవిశ్వాసం వైపు అడుగులు వేసిన సందర్భంలో ఇటు కేటీఆర్ వారందరూ కూడా నచ్చజెప్పడం జరిగింది. వారందరూ కూడా ప్రాధాన్యత ఇస్తాము, నిధుల కేటాయింపు చేయడం జరుగుతుంది, ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పి గతంలో కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం అయితే కొంతమంది 12 మంది కార్పొరేటర్లు క్యాంపుకు తరలివెళ్ళినట్టు తెలుస్తుంది. వీరితో పాటు మరికొంతమంది క్యాంపుకు తరలివెళ్లే అవకాశం లభిస్తున్నారు. ఈరోజు కేటీఆర్ వారితో మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా మంది నేతలంతా కూడా కొంత జిల్లా నాయకులు కావచ్చు, సిరిసిల్ల పట్టణ సంబంధించినటువంటి పదవుల్లో ఉన్నవారు కావచ్చు, వారంతా కూడా కౌన్సిలర్లను కేటీఆర్ను కలవకుండా చేయడం పట్ల చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు తమ వార్డులు ఏవైతే ఉన్నాయో ఆ వార్డులలో నిధుల కేటాయింపు చేయకుండా చాలా మంది కొంత వివక్ష చూపిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో వారంతా కూడా చైర్మన్ తీరుపైన ప్రధానంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్ కొంత ఏకపక్ష ధోరణి వ్యవహరిస్తున్నారు, కొంత వారికి అనుకూలంగా ఉన్న వారికి నిధుల కేటాయింపు చేస్తున్నారని చెప్పి కొంత ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చాలామంది మున్సిపాల్లో దాదాపు 39 మంది కౌన్సిలర్ ఉండగా మెజార్టీ కౌన్సిలర్లంతా కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్ ఉన్నారు. దాదాపు బీజేపీ కాంగ్రెస్ 5 లోపే వారంతా కూడా కౌన్సిలర్ల సంఖ్య ఉంది. మెజార్టీ కౌన్సిలర్లు దాదాపు 30 మంది పైగా కౌన్సిలర్లంతా కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఉన్నారు. ప్రస్తుతం అయితే కొంతమంది 12 మంది క్యాంపుకు తరలి వెళ్ళారు. మిగతా ఎంతమంది తరలి వెళ్తారు, లేకపోతే కేసీఆర్ సర్ది చెప్తే వారంతా కూడా వెనక్కి తగ్గి అవిశ్వాసం వెళ్లకుండా వెనక్కు తగ్గుతారా, లేకపోతే అవిశ్వాసం వైపు అడుగులు వేస్తారా అనేది మాత్రం ప్రస్తుతం అయితే సిరిసిల్ల మున్సిపాలిటీలో చర్చనీయాంశంగా మారింది. ధనలక్ష్మి. ఓకే, థాంక్యూ సతీష్.